If x square plus bx plus c equal to 0 and x square plus cx plus b equal to 0, where b is not equal to c, have a common root, then show that b plus c plus 1 equal to 0. Given that these two equations have common root, that common root can be taken as alpha. First equation second equation ki one common root ఉందన్నారు కదా, ఆ కామన్ రూట్ని ఆల్ఫా అని తీసుకుందాం. కామన్ రూట్ అయినప్పటికీ కూడా టూ ఈక్వేషన్స్కి రూట్ కాబట్టి సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. ఎక్స్ బదులు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈక్వల్ టు 0, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సి ఆల్ఫా ప్లస్ బి ఈక్వల్ టు 0. 3 - 4 సబ్ట్రాక్షన్ చేస్తే దెన్ వీ గెట్ ఆల్ఫా ఈక్వల్ టు 1. పుట్ ఆల్ఫా ఈక్వల్ టు 1 ఇన్ 1 or 2, 3 or 4. Then we get b plus c plus 1 equal to 0.